హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. మహిళలకు శుభవార్త. తులం బంగారంపై నేడు కీలక ప్రకటన. శాసనసభ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఇక మహిళలకు మరో కీలక పథకం అమలు విషయంలో ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పనున్నది. మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నెలకు 2,500 మహాలక్ష్మి పథకంపై కీలక ప్రకటన చేసింది. అర్హులైన మహిళలకు 2,500 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు. అలాగే మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా అందజేస్తామని కూడా ఆయన తెలియజేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబర్ 9 నాటికి చెల్లిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తున్నట్లు సందర్భంగా తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా దురార్లో 2.01 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన రైస్ మిల్లు, గోదాంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం లేదన్నారు. 1,000 కోట్లు అప్పులు చేసైనా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థిక సంక్షేమంలో నెట్టేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని స్పీకర్ ధ్వజమెత్తారు. అప్పులకు కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు 58,000 కోట్లు మితి చెల్లించిందని కూడా తెలిపారు. అంతకుముందు గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఐమాక్స్ థియేటర్ పక్కన నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ మైదానంలో 4 రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ను స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకార వృత్తిని ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని ఆయన కోరారు. రాష్ట్రంలోనే 40 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు మంచి రోజులు వచ్చాయని కూడా పేర్కొనడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి సహకారం అందజేస్తామని కూడా స్పీకర్ వివరించడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.